హాయ్ గైస్, చాలా కాలం తర్వాత మన మైక్ ఊరికి ఎక్కువ వస్తుందని చెప్పేసి కొత్త మైక్ ఆర్డర్ పెట్టా. గ్రీన్ ఆరో P10. అందరూ చేసిన అన్బాక్సింగ్ లేదు, చూడొద్దు. క్యాజువల్ గా ఏదో ఫన్ గా అన్బాక్సింగ్ చేస్తున్నా. నచ్చితే ఓ లైక్ కొట్టు, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ అందులో వాడే ఓపెన్ చేసి పెట్టేశాడు. సో మనం చేసేదానికి ఉండదు కదా. ఓపెన్ చేస్తే కనుక ఇది ఉంది, గ్రీన్ ఆరో P10. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి క్వాలిటీ మొత్తం చెక్ చేద్దాం. ఓకే బాయ్స్, మనకు పెద్ద రాదు, ఏదో చేస్తాం కదా. ఓపెన్ చేయగానే ఇది ఒకటి ఉంది బాక్స్. దీంతో పాటు మొత్తం నేను కనెక్టర్లు అన్ని బాగానే ఇచ్చాడు. కనెక్టర్లు అన్ని నేను అది చేస్తాను, మా లక్కీ గారు ఇచ్చాడు. అబ్బు బాగానే ఇచ్చాడు బస్సు. ఇది వచ్చేటప్పటికి ఏమో 3.5 mm జాక్, డైరెక్ట్ 3.5 mm జాక్ ఉంటుంది. టిఆర్ఎస్ అంటారు దీన్ని. ఇది మనకు కెమెరా కోసం వాడుకోవచ్చు. నేను యాక్చువల్గా దీన్ని తెప్పించింది వచ్చేసి కెమెరా కోసమే. మా దుర్గా ప్రియుడు అడిగిందని చెప్పేసి నేను నోయిడాలో ఉన్నప్పుడు కొన్నా కెమెరా. దీన్ని అక్కడి నుంచి వాడలా. నేను ఫోటోగ్రాఫర్ అంటే కొన్నా. కెనాన్ M50 Mark II మిర్రర్లెస్ కెమెరా, కొంచెం వెయిట్లెస్, బాగుందని చెప్పేసి ఒక 1 వీక్ ఏమో చేసి వాడింది. ఆ తర్వాత పక్కన పెట్టిన మూడు రావట్లేదు అని చెప్పేసి ఏం చెప్తాం. అక్కడ సర్లే ఈ రకంగా ఉపయోగపడుతుంది అంతా మంచిగా అని చెప్పేసి దీనికి అక్కడ పెట్టా. ఇది ఒకటి ఉంది దీనికి. ఇది డైరెక్ట్ గా Type-C to Type-C కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఎవరైనా పాత ఐఫోన్ వాడుతుంటే Type-C to iPhone కేబుల్ అది కూడా ఒకటి ఇచ్చాడు. చూద్దాం. మనకు కావాల్సింది అయితే ఏంటి ఒకటే. ఇంకోటి డ్యూయల్ కేబుల్ కూడా ఇచ్చాడు. మన సపోజ్ డైరెక్ట్ గా మైకులకి డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు పోర్ట్లు. ఇది మనం మొబైల్ కూడా వాడుకోవచ్చు. ఇది ఒకటి పెట్టేసేసి 2 మొబైల్స్ పెట్టుకోవచ్చు. అట్టగా ట్రై చేయలేదు. మీకు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే, అన్నయ్య దీన్ని ఓపెన్ చేద్దాం. అకౌంట్లో రిసీవర్స్ ఇచ్చాడు, 2 రిసీవర్లు ఇచ్చాడు, ఒక ట్రాన్స్మిటర్. దిస్ ఇస్ ద ట్రాన్స్మిటర్. అండ్ ఇది ఒక ఛార్జింగ్ కేస్ ఇచ్చాడు. ఛార్జింగ్ కేసు బాగానే ఉంది, చూసా 100% వస్తుంది. మేబీ అంటే ఎన్ని రోజులు వచ్చిందో నాకు కూడా తెలియదు ఛార్జింగ్. చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఒకసారి. అండ్ నేను మామూలు కొన్ని వీడియోస్ లో చూసా, ఎట్ట కనెక్ట్ చేస్తావు భయ్యా దీన్ని అనేసి అన్నారు. ఏమీ లేదు కనెక్ట్ చేయడానికి. ఇక్కడ ఒకటి కేబుల్ ఇచ్చారు చూసారు, ఒకటి Type-C to Type-C కేబుల్. దాన్ని తీసుకో. ఇది Type-C to Type-C కేబుల్. దీనికి ఇక్కడ బొక్క ఉంది, దీనికి బొక్కలో పెట్టు. ఇంకోటి ఉందా, ఇది నీ ఫోన్ బొక్కలో పెట్టు, అయిపోద్ది అంతే కనెక్షన్. అంత మించి బీభత్సం కనెక్షన్ ఉంది, ఏం అవసరం లా. ఓటీజీ ఎనబుల్ ఉంటే కనుక కొన్ని మన పాత మొబైల్స్ లో ఓటీజీ ఎనబుల్ ఆప్షన్ ఉంటుంది, అది ఓటీజీ ఎనబుల్ చేసేసుకో, అంతే అయిపోయింది. ఓకే, ఒకసారి దీన్ని కనెక్ట్ చేసేసి దీన్ని క్వాలిటీ ఎట్లా చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం దీన్ని నా కెమెరా కనెక్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నా. కెమెరా కోసం తెప్పించా. కెమెరా కనెక్ట్ చేసేసి దీని క్వాలిటీ ఎలా ఉంది సార్ చూద్దాం. ఓకే గైస్, నేను ఇది నా కెమెరా కనెక్ట్ చేద్దాం అని చెప్పేసి వాడదాం అని చెప్పేసి తెప్పించా. 2-in-1 ఇట్లే జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఎందుకో నా కెమెరా కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఏం ప్రాబ్లమో మనకు అంత తెలియదు ఏమి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటోడికి ఏంటంటే కనుక నేను ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి మాట్లాడుతున్నాను. చుట్టుపక్కల ఏమంత బీపచ్చమైన సౌండ్ ఏం లేదు, కాకపోతే పర్లేదు. సార్ టెస్ట్ చేద్దాం ఎలా వచ్చిద్దో. ఏదో చిన్న నాయిస్ ఇప్పుడు చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ పోయి అంత పెద్ద రావట్లేదు. చూద్దాం. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే దీని పక్కన ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది. సెకండ్ బటన్ మోడ్ బటన్, పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ మోడ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే కనుక ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది. 2 సార్లు ప్రెస్ చేస్తే సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. 3 సార్లు ప్రెస్ చేస్తే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. మనం డైరెక్ట్ గా మేజర్ గా మనం వాడేది మాక్సిమం ఏదంటే అదే వాడతాం కూడా, అదే వాడదాం. నేనైతే అదే వాడతాను. ఓకే ఓకే 3 సార్లు ప్రెస్ చేసా. ఇప్పుడు దీ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో తర్వాత విని చూద్దాం ఒకసారి. బాగుందా పర్లేదా అని చెప్పేసి. చాలా మంది రివ్యూ చెప్తున్నారు పర్లేదు బాగానే ఉందని చెప్పేసి. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓకే, ఇది చూసాను బస్సు నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్టొచ్చిద్దా అని చెప్పేసి. ఏం పెద్దగా గొప్పగా అయితే రావట్లేదు. ఎంతైనా దేని కథ దాని పిండి కొద్ది రొట్టె. అంతకుముందు నేను ఒకటి కొన్నా. ఎంత అది విజయవాడ NTR కాంప్లెక్స్ లో కొన్నా 1000 రూపాయలు పెట్టి. దానికి ఊరు పేరు ఏమీ లేదు.
అది మన విస్కీలో మెక్డొనాల్డ్స్ లాంటిది లేదా రాయల్ స్టాగ్ లాంటిది వేసుకో. ఓకే, ఇప్పుడు ఇది తీసుకున్నా. ఇది మనకు బ్లెండర్ స్పీడ్ సిగ్నేచర్ రేంజ్ కొంచెం బాగుంటది. ఇంకా చాలా మంది దీన్ని తీసుకెళ్లి రోడ్, డీజే, హోలీ ల్యాండ్ వాటితో కంపేర్ చేస్తారు. బాసు అవి చివా శ్రీగలు, గ్లెన్ఫిడిచ్, డబుల్ బ్లాక్ అవి ఆరేంజ్. దీని కథ దాందే బాసు, దీని కథ దీంది. అతని సినిమా డైలాగ్ చెప్తారు చూసావా, అందరికి బెంజే నచ్చుద్ది కానీ అంబాసిడరే కొంటారు అనేసి. అందరికి అయ్యే నచ్చుతాయి. కాకపోతే మన బోటి మిడిల్ క్లాస్ వాడు ఏం చేస్తాడు, మూసుకొని ఎదుకొని అబ్బా పర్లేదురా సాటిస్ఫై అయ్యేది అని చెప్పేసి అనుకుంటాడు. పర్లేదు బస్సు, మన మొబైల్స్ కి వాటికి సరిపోతుంది. కెమెరా కనెక్ట్ చేసి చూసా, బట్ పని చేయట్లేదు అసలు కెమెరా సరిగ్గా. మేబీ దాని సెట్టింగ్స్ ఏముంటే మనకు కూడా ఏం పెద్ద తెలియదు. చూద్దాం తర్వాత టెస్ట్ చేస్తా. ఏదో మీ బోటోలు కొంచెం లైక్లు సబ్స్క్రైబులు చేసేసి కొంచెం పెంచితే వ్యూస్, అప్పుడు మనం డీజే కొందాం. చూసే డీజే బాగుంది, డీజే కొందాం అప్పుడు. ఓకే, అప్పుడు దాని కెమెరా కనెక్ట్ చేసేసి మంచి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం. ఓకే గాయస్, ఈ అన్బాక్సింగ్ లాంటి అన్బాక్సింగ్ నచ్చితే ఓ లైక్ వేసుకో బస్సు, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.